ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన తెలంగాణ ఎమ్మెల్సీ కవిత గురించి ఏప్రిల్ 22వ తేదీన ఇటు ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టులో ఇటు సిబిఐ ఈడీ రెండు దర్యాప్తు సంస్థల తరపున వాదనలు అయితే జరిగాయి. ఉదయం పూట సిబిఐ వాదనలు వినిపించింది. వాదనల తర్వాత మధ్యాహ్నం ఈడీ తరపున వాదనలు అయితే జరిగాయి. మొత్తానికి ఈ కేసులో కవితకి ఎట్టి పరిస్థితులను బెయిల్ ఇవ్వకూడదు అనే కోణంలో అయితే ఈ రెండు దర్యాప్తు సంస్థలు జరిగాయని చెప్పుకోవాలి. ఒకసారి ఈ కేసు గురించి మనం చూసుకున్నట్లయితే ఈరోజు బెయిల్ గురించి ఏ విధంగా వాదనలు జరిగాయని చూసుకున్నట్లయితే ఉదయం పూట సిబిఐ అయితే వాదనలు జరిపింది. వాదనలో భాగంగా ముఖ్యంగా కవితకు బెయిల్ ఇవ్వకూడదు. ఒకవేళ కవితకు బెయిల్ ఇచ్చినట్లయితే ఆమె బయటకు వెళ్ళి సాక్ష్యాలను బెదిరింపులు కావచ్చు, సాక్ష్యాలను తారుమారు చేసే అంతటి ప్రభావం ఉన్న వ్యక్తి అంటూ కూడా ఇటు సిబిఐ చెప్పిన పరిస్థితులను చూసుకోవాలి. ఈ కొద్ది రోజుల్లో ఈ సిబిఐ ఏ విధంగా విచారణ చేసింది, వారి దగ్గర ఉన్న డేటా ఏంటి అనే కోణంలో కూడా పూర్తిగా మరోసారి ఇటు కావేరీ బవేజా న్యాయమూర్తి ముందు మొత్తం పెట్టిన సంగతి చేసుకోవచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో తుది తీర్పు అయితే హోల్డ్ అయితే చేశారు. మే 2వ తేదీన ఈ సిబిఐ తరపున బెయిల్ వస్తుందా లేదా అనే దానికి సంబంధించి మే 2వ తేదీన దీనికి సంబంధించి తుది తీర్పు అయితే ఆ రోజు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈరోజు సిబిఐ వాదనలు జరుగుతున్నప్పుడు కవిత తరపు న్యాయవాదులు ఏ విధంగా చెప్పారో ఒకసారి చూసుకున్నట్లయితే అరెస్ట్ నుంచి విచారణకు సంబంధించి ఎటువంటి మెటీరియల్ దొరకలేదు, ఆధారాలు లేకుండానే మా క్లయింట్ని కవితను అరెస్ట్ చేశారంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. మొత్తానికి ఈడీ కస్టడీలో కవిత ఉన్నారు. మరి అలాంటి సందర్భంలోనే ఎందుకు సిబిఐ అరెస్ట్ చేసింది, ఏ కోణంలో అరెస్ట్ చేసింది అంటూ కూడా ఇటు కవిత తరపు న్యాయవాదులు అయితే కోర్టుని అయితే మరోసారి ప్రశ్నించారు. మొత్తానికి గతంలో చిదంబరం జడ్జిమెంట్నే మీరు తీసుకోవాలి, ఆ జడ్జిమెంట్ ప్రకారమే కవితను చూడాల్సిన పద్ధతిలో మీరు చూడాలంటూ కూడా మరోసారి చూసిన పరిస్థితిలో చూసుకోవాలి. ఎన్నికలు ఎలాగ వస్తున్నాయి, ఇప్పుడు 2024 తెలంగాణ ఎన్నికలు కూడా ఉన్నాయి. 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి ఆమె స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. ఎన్నికల ప్రచారానికి కూడా ఆమెకు సమయం ఇవ్వండి అంటూ కూడా కోరారు. సో ఆ కోణంలో కూడా బెయిల్ ఇచ్చడానికి ఆ ప్రయత్నాలు చేయండి అంటూ కూడా మరోసారి తెలిపిన పరిస్థితి చూడాలి. ఒకసారి ఈ కేసు గురించి చూసినట్లయితే 7 ఏళ్ల లోపల శిక్షకు ఆధారాలు అరెస్ట్కు అవసరం లేదంటూ కూడా తెలిపిన పరిస్థితి మరోసారి చూసుకోవచ్చు. మొత్తానికి సంబంధించి అరెస్ట్ అయిన కారణాలు లేవు అంటూ కూడా కేవలం కవిత తరపు న్యాయవాదులు అయితే ఈ విధంగా ఈ కోణంలో అయితే మొత్తానికి సంబంధించి వెళ్ళిన పరిస్థితి. గతం నుంచి అంటే మొదటి నుంచి కవిత ఈ కేసుకు ఏ విధంగా సహకరిస్తున్నారు, కవిత ఎటువంటి ఈడీకి ఎన్నిసార్లు విచారణకు హాజరయ్యారు, ఇటు సిబిఐకి ఏ విధంగా తమ ఆచరణలు అవుతున్నారు, ఇలాంటి సందర్భంలోనే కవిత ఏ విధంగా సహకరిస్తున్నారు అలాంటి కోణంలోనే మొత్తంగా కవిత తరపు న్యాయవాదులు అయితే కోర్టు ముందు పెట్టిన పరిస్థితి. మరి ఒకవైపు ఇటు సిబిఐ కూడా మొత్తానికి కవిత మాకు సహకరించడం లేదు, మేము ఏ ప్రశ్నలు వేసినా కవిత దగ్గర నుంచి సమాధానం రావట్లేదు, గతం నుంచి మేము ఎవరి దగ్గర నుంచి అయితే వాంగ్మూలాలు తీసుకున్నామో డేటా ప్రకారం మేము ముందుకెళ్తున్న పరిస్థితి మేము చూసుకోవాలి, వారిచ్చిన డేటాను కూడా కవిత మాకు సమాధానం చెప్పట్లేదు అంటూ కూడా ఇటు తెలిపిన పరిస్థితి మనం చూసుకోవాలి. మరోవైపు ఈడీ తరపున కూడా వాదనలు అయితే జరిగాయి. దానికి సంబంధించి ఈడీ తరపున కూడా బెయిల్ అయితే కోరిన పరిస్థితి చూసుకోవాలి. అప్పుడు ఆ కవిత తరపు న్యాయవాదులు కోరిన అంశాలు చాలా మనకి వస్తున్నాయి కాబట్టి విచారణకు సహకరిస్తున్నా కూడా ఎందుకు కవితను అరెస్ట్ చేశారంటూ కూడా కోరిన పరిస్థితి చూసుకోవాలి. ఎందుకు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఈ రెండు దర్యాప్తు సంస్థలు ఎందుకు కూడా అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా ఇటు కవిత తరపు న్యాయవాదులు అయితే మరోసారి కోర్టుని అయితే ప్రశ్నించిన పరిస్థితి చూసుకోవాలి. కవితకు వ్యతిరేకంగా కవితకు సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకలేదు అంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. విచారణకు 5 నుంచి 6 గంటల పాటు లేకపోతే 7 గంటల పాటు ఆమెకు విచారణకు హాజరవుతున్నా సరే ఆమె పైన ఎందుకు అరెస్ట్ చేశారంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. మొత్తానికి సంబంధించి ఇటు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, రెండు దర్యాప్తు సంస్థలు కూడా ఇటు కవితను మరోవైపు కేజ్రీవాల్ను విచారించే పద్ధతిలో వారు విఫలమయ్యారంటూ కూడా మరోసారి తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. మొత్తానికి ఈ కేసులో వినయ్ కావచ్చు, బుచ్చిబాబు కావచ్చు, అలాగే రాఘవ్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి పేర్లు ప్రస్తావన చేసి కూడా కవిత తరపు న్యాయవాదులు అయితే మరోసారి కోర్టు దృష్టి ముందుకైతే తీసుకొచ్చారు. మాగుంట రాఘవ్ రెడ్డికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే ఆయన బీజేపీతో పొత్తులో ఉండి ఇప్పుడు ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు. ఆయన ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో పార్టీలకు విరాళం ఇచ్చారంటూ కూడా మరొకసారి కోర్టు దృష్టి ముందుకైతే తీసుకొచ్చారు. ఇలాంటి ఒక పార్టీలకు విరాళం ఇస్తే ఆయన కేసు నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆయన పైన ఇలాంటి కామెంట్స్ చేస్తూ కూడా ముందుకు వచ్చారు. కాబట్టి మరి ఈ కేసుని ఏ విధంగా ఎటు నుంచి వెళ్తాయనే అంశాలకు సంబంధించి చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తాయి. ఏప్రిల్ 22వ తేదీన ఇటు సిబిఐ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థలకు సంబంధించి బెయిల్ పిటిషన్ల పైన విచారణ అయితే జరిగింది. ఏప్రిల్ 23వ తేదీన మరొకసారి ఇటు ఈడీ తరపు బెయిల్ పిటిషన్ల పైన మరొకసారి
విచారణలు కొనసాగబోతున్నాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఆ కవితకు సంబంధించి జ్యుడిషియల్ కస్టడీ 23తో ముగియబోతుంది. మరొకసారి కవితను ఏప్రిల్ 23వ తేదీన ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత కవితను కస్టడీ పొడిగిస్తారా? లేకపోతే ఇలాంటి అంశాలకు సంబంధించి కవితకు బెయిల్ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అన్న విషయానికి సంబంధించి ఏప్రిల్ 23వ తేదీన మనకి పూర్తి అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.